నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి వయోవృద్ధులకు కావచ్చు, లేకపోతే వికలాంగులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, సో వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వని చెప్పేసని ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. బట్ ఇప్పుడు ఏంటంటే పింఛన్లు ఇవ్వకపోవడానికి ఏమో వైసీపీ ఏమో ప్రతిపక్షాలైనటువంటి పార్టీలే కారణం, చంద్రబాబే కారణం, వాళ్ళే ఇవ్వకుండా చేశారు అని వాళ్ళు అంటుంటే, ప్రతిపక్షాలేమో అసలు ప్రభుత్వ ఖజనాలో డబ్బులే లేవు, అందుకే వైసీపీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వలేకపోతోందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంతకీ ఈ రెండిట్లో అది ఏది నిజం? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పింఛన్లకు సంబంధించి చాలా వినిపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలేమో ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక ఇవ్వలేకపోతుంది, అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేశారు, మళ్ళీ చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏమో అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఈ పింఛన్ లబ్ధిదారులకి మేము పింఛన్లు అందించలేకపోతున్నామని చెప్పి వైసీపీ అంటుంది. ఇందుకు ఏది నిజం ఇందులో? సో ఒకటేంటంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎన్నికల సమయం, వీళ్ళంతా డిస్టర్బ్ చేయాలి. అసలు చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి కాబట్టి నేను సంక్షేమ పథకాలు రావాలంటే నన్నే గెలిపించండి మళ్ళీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ మేరకు హోర్డింగ్లు పెట్టుకున్నారు. రకరకాల సోషల్ మీడియా ద్వారా, సొంత మీడియా ద్వారా, అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. ఆయన సంక్షేమ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గెలిపించండి, సంక్షేమ పథకాలు వద్దంటే చంద్రబాబు నాయుడు గెలిపించండి అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. పేదలు ధనికుల మధ్య పోరాటం ఇదని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దానికి బలం చేకూరేలా ఇప్పుడు పింఛన్ల ఇష్యూ వచ్చింది. దాన్ని అనుకూలంగా మలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊకదంపుడిగా ఊదరగొట్టేస్తుంది. అసలు విషయం ఏంది అని అంటే, అసలు ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు లేవు అనేది ఒకటి వినిపిస్తుంది. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి 1వ తారీఖు పింఛన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి కనుక పింఛన్లు ఇవ్వాలి అని చెప్పి చిత్తశుద్ధిగానే ఉంటే వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినప్పటికీ పింఛన్లు ఇవ్వచ్చు, ఇచ్చేదానికి అవకాశం ఉంది అనేది విపక్షాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉంది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్ల వ్యవస్థ తీసేయండి, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, సచివాలయ ఉద్యోగులు సుమారుగా 1,25,000 మంది ఉన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, సుమారుగా 13,500 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీళ్ళను ఉపయోగించుకొని మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పింఛన్లు ఇవ్వచ్చు కదా, వాలంటీర్లు ఇచ్చినట్టే మీరు కూడా ఇళ్ళకపోయి ఇచ్చేదానికి అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు విపక్షాలు. వాళ్ళని ఇబ్బంది పెట్టకపోతే, నిజంగా మీ దగ్గర డబ్బులుంటే మీరు వాలంటీర్ ప్లేస్లో వీళ్ళని ఉపయోగించుకొని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి యథాతథంగా పెన్షన్లు ఇవ్వచ్చు, వ్యవస్థ అయితే ఉంది, ఆల్టర్నేటివ్ వ్యవస్థ అయితే ఉంది కదా. ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? కావాలని దీన్ని తెలుగుదేశం పార్టీ మీద లేదంటే జనసేన మీదనో వీళ్ళ మీద రుద్దడానికి, వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చేలాగా ప్రచారం చేసుకోవడానికి ఈ ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అనేది చాలా క్లారిటీగా వినిపిస్తుంది విపక్ష పార్టీలు. అయితే అసలు వాస్తవం ఏంటి, దీంట్లో ఎవరిని నమ్మొచ్చు అని అంటే, ఆల్టర్నేటివ్ వ్యవస్థ అయితే కనిపిస్తుంది. విపక్షాలు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ వ్యవస్థ కనిపిస్తుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1. 2, అసలు నిజంగా డబ్బులున్నాయా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి అని అంటే, డబ్బులు లేవు అనేది ఆంధ్రప్రదేశ్ ఖజానా నిర్వహణ అధికారులు చెప్తున్నారు. డబ్బులు ఎక్కడికి పోయినాయి అని అంటే, ఇప్పుడు ఈ నెలలో ప్రతి నెలలో ఆదాయం 13,000 కోట్లు ఆదాయం సరాసరి వస్తుంది అనేది 1. తర్వాత అప్పులు, మిగతా అప్పులు తీసుకొచ్చి ఈ బటన్ నొక్కేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు వాస్తవంగా జరిగింది ఏంది అని అంటే, ఫైనాన్షియల్ ఇయర్ ఇది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, FRBM రూల్స్ని ఫ్రేమ్ చేస్తుంది అన్ని రాష్ట్రాలకి. అంటే ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది నిర్ధారిస్తుంది. నిర్ధారించేటువంటి క్రమంలో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే ఈ మంత్లో ఇవ్వాలి, ఈ మంత్ 1-2 తారీఖులో FRBMకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క పరపతి ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది నిర్ధారిస్తుంది. దాన్ని బట్టి RBI ఫండ్ అప్పిస్తుంది రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికైనా. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. కానీ FRBM రూల్స్ ఫ్రేమ్ కాకుండా, FRBM's రూల్స్కి అనుగుణంగా ఎంత పరపతి ఎంత తీసుకోవచ్చు అనేది నిర్ధారించకుండానే ఒక ఇండెంట్ పెట్టారు. ఎప్పుడు మార్చి 28వ తారీఖున ఇండెంట్ పెట్టారు RBIకి అప్పు కోసం.
మార్చి 28వ తారీఖునే పెట్టారు అప్పు కోసం. అలాగే మార్చిలో వాళ్ళు చేసిన పని ఏంటి, ఏపీఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషను దాన్ని తాకట్టు పెట్టేసి బాండ్ రిలీజ్ చేసేసి ఒక 7,000 కోట్లు తీసుకున్నది, 7,000 కోట్లు. అలాగే 17,000 కోట్లు అప్పు తీసుకుంది మార్చి నెలలో ఆర్బీఐ నుంచి. ఈ మొత్తం కలిపి, ఈ అమౌంట్ మొత్తం కలిపి సుమారుగా 23,000 కోట్లు ప్లస్ మొత్తం కలిపి 26,000 కోట్లు ఖజానాలో ఉండి లాస్ట్ మంత్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటుగా. ఈ 26,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇటుపోయినాయి ఆ డబ్బులు అని అంటే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా కాంట్రాక్టర్లు, వాళ్ళకి అనఫిషియల్గా ఈ బిల్స్ మొత్తం హడావుడిగా క్లియర్ చేసేసారు, ఈ డబ్బులన్నీ అటు డైవర్ట్ చేసేసారు. ఆ అమౌంట్లో 13,000 కోట్ల రూపాయలు ఒక పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి, అలాగే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్టులకి, వాళ్ళ అనుయాయులకు కానీ ఇవి క్లియర్ చేశారు అనేది ఒకటి. అలాగే మంగళగిరిలో కూడా చేశారు, లోకేష్ పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫు, అక్కడ కూడా మంగళగిరికి సంబంధించి పనులు చేయకుండానే బిల్స్ క్లియర్ చేశారని. జనరల్గా ఏంటి, ఏదైనా ఒక కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒక రోడ్డు లేదంటే ఇంకొక బిల్డింగ్ కట్టినప్పుడు ఏమవుతుంది, అదంతా కట్టిన తర్వాత దాని నాణ్యత లోపం లేదని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత అప్పుడు దాన్ని బిల్స్ సబ్మిట్ చేస్తారు గవర్నమెంట్కి, సంబంధిత డిపార్ట్మెంట్కి అవి వెళ్తుంది ఫైల్ మూవ్మెంట్. ఆ తర్వాత ఆ ఫైల్ క్లియర్ అయిపోయిన తర్వాత ట్రెజరీకి పంపిస్తారు, ట్రెజరీకి పంపిస్తే ట్రెజరీ అప్పుడు బిల్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ప్రాసెస్. ఇవన్నీ ఏమి లేకుండా, అసలు పనే పూర్తి కాకుండా మొత్తం రెడీ అయిపోయింది, బిల్ రెడీ అయిపోయింది, ఫైల్ వెళ్ళిపోయింది, డైరెక్ట్ ట్రెజరీకి వెళ్ళిపోయింది, కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండానే వెళ్ళిపోయింది, అక్కడి నుంచి బిల్స్ కూడా పాస్ అయిపోయాయి. దాంట్లో ఉదాహరణ మంగళగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయటం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలానే విడుదల చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. మంగళగిరి అని కొన్ని బయటకు వచ్చాయి, పెద్దిరెడ్డికి సంబంధించి, పొంగనూరుకు సంబంధించిన కొన్ని, విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన కొన్ని ఇలా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు బిల్స్ క్లియర్ చేసుకున్నారు. దీంతో ఖజానా కంప్లీట్గా ఖాళీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఖజానా. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి, ఆర్బీఐ నుంచి డబ్బు అప్పు రావాలి. ఈ నెలలో ఆర్బీఐ అప్పు ఇస్తే అప్పుడు పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఇస్తారా లేకపోతే అవి కూడా తీసుకెళ్ళి మళ్ళీ కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారో తెలీదు. ఈ లోపు ఏంటి, ప్రచార సభలకి ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు మళ్ళీ కొంత. ఇది మేమంతా సిద్ధం, మొన్నటిదాకా సిద్ధం సభలకు పెట్టారు, 500 కోట్లు ఏమి పెట్టినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కార్యక్రమం ఉంది. సో మొత్తానికి ఏంటంటే ఖజానా అక్కడ డబ్బులు రావడం క్షణాల్లో వెళ్ళిపోతున్నాయి డబ్బులు అని చెప్పి చెప్తున్నారు ఖజానా నిర్వహణ అధికారులు. సో ఈ డబ్బులు ఎటుపోయినాయి మార్చి నెల అంటే చేతులు తిరిగేస్తున్నారు. ఇప్పుడు పింఛన్లు ఇవ్వాలి, సామాజిక పింఛన్లు ఇవ్వాలి. సామాజిక పింఛన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవు. దీనికి కారణం ఏంది, ఎందుకు ఇవ్వట్లేదు పింఛన్లు అంటే, అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడు ఎన్నికల కమిషన్కి, అందుకే వాలంటీర్లు తీసేశారు కాబట్టి మీకు పెన్షన్లు ఇవ్వట్లేదు. వాలంటీర్లు తీసేస్తే పెన్షన్లు ఇవ్వరా? వాలంటీర్లు ఎంప్లాయీస్ కాదు కదా, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు ఆనరేరియం తీసుకుంటున్నారు, గౌరవ వేతనం తీసుకుంటూ పనిచేసేటువంటి వాళ్ళు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టు సేవకులు వాళ్ళు. సో వాళ్ళని ఉద్యోగులుగా మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అసలు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కదా వాళ్ళు అసలు. అలాంటప్పుడు నువ్వు పెన్షన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏం లేదు. నిజంగా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అభ్యంతరం లేదు. ఒక వ్యవస్థ అయితే ఉంది, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఖజానాలో డబ్బు లేదు. ఇది వాస్తవం. కానీ దీన్ని పొలిటికలైజ్ చేసి చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద తిప్పేసి పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు లేరని చెప్తున్నారు. ఇప్పుడు రేపటి నుంచి ఒక 10 మందికి ఇచ్చేసి, ఒక 10 మందికో ఒక 100 మందికి ఇవ్వాల్సి ఉంటాడు, 10 మందికి ఇచ్చేసి మేము ఇవ్వలేకపోతున్నాం ఎందుకన్నా అని చెప్పి చెబుతారు. అంటే ఖజానా ఖాళీ లేదని చెప్పరు, ఖజానా ఖాళీ లేదని వాస్తవం అసలు చెప్పరు. చెప్పకుండా ఎందుకన్నా సపోర్ట్ చేయట్లేదు, 10 మందికి ఇచ్చేసి వాళ్ళ నామకే వాస్తే చేసి గందరగోళం చేసి దీన్ని పొలిటికలైజ్ చేసేసి దాన్ని అనుకూలంగా మలుచుకొని ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే ఖజానా ఖాళీ అయింది. ఖాళీ కావడానికి కారణం ఏంటంటే సొంత మనుషులకి కాంట్రాక్ట్ బిల్లులన్నీ క్లియర్ చేసేసుకున్నారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కూడా లేడీస్కి సంబంధించి ఒక స్కీమ్ ఏదో ఉంది కదా, ఆసరా అనేసి అని. సో దానికి సంబంధించి కూడా ఆయన బటన్ నొక్కారు, కానీ డబ్బులు ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 15 days అయిపోయింది మహిళలకు సంబంధించి ఆసరా అనే దానికి చేయూత
అవును. చేదు పథకం కింద బటన్ నొక్కి ఆయన 15 రోజులు అయిపోయింది. సీఎం జగన్ ఇప్పటికొచ్చి డబ్బులు అయితే లబ్ధిదారులకు అందలేదని ప్రతి చోట వింటున్నాం. సో అప్పుడు ఎందుకు పడలేదు అంటే బటన్ నొక్కినా ఆన్సర్ లేదు. ఇప్పుడు పింఛన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని అంటే అది ప్రతిపక్షాల వల్ల అని చెప్పేసి వాళ్ళ మీద తోసేస్తున్నారు. మరి చేయుత పథకం గురించి మాట్లాడితే దాని గురించి ఏం సమాధానం చెప్తారో వాళ్ళకే తెలియాలి. ఉమ్. సో ఎప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు నాన్న అసలు కూడా ఉంది. వాస్తవం ఏంటంటే ఓటికుండా ఉంది ఆడ. మనసు ఉంటే మార్గం ఉంటుందని ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగానే ఇవ్వచ్చు. వాలంటీర్ లేనప్పుడు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెన్షన్లు అందరికీ అందజేశాయి. సో అట్లీస్ట్ కొంచెం అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఈసీ వాలంటీర్లు వద్దంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఈసీ చెప్పేంత వరకు గమ్మునుంటుందా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.